హాయ్, ఐఎమ్ థామస్ షెల్బీ. నిన్న మనకు గ్రూప్ 2 కేసు అయితే జరిగింది. దాని గురించి ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. జీవో నెంబర్ 77 గురించి ఎక్కువగా మాట్లాడారు. ఆ జీవో నెంబర్ 77 అనేది మనం ఫాలో అవ్వాలా లేదా అని అంటే ఒక హై లెవెల్ కమిటీ వేసేసి అనిల్ కుమార్ గుప్తా కేసుని, తర్వాత రాజేష్ కుమార్ దర్యా కేసుని, వీటన్నిటిని ఇంకా 2 కేసెస్ ఉన్నాయి. వీటన్నిటిని వీళ్ళు నీట్గా క్షుణ్ణంగా పరిశీలించి జీవో నెంబర్ 77 ఆగస్టు 2, 2023 రోజున రిలీజ్ చేశారనమాట. సో ఇది ఫాలో అవ్వాలా లేదంటే మన నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది? December 7, 2023 వచ్చింది. అది ఆగస్టులో వచ్చింది, డిసెంబర్లో వచ్చింది. కాబట్టి 77ని డెఫినెట్లీ నోటిఫికేషన్ అనేది ఫాలో అవ్వాలి. ఈ జీవో నెంబర్ 77 అనేది మన నోటిఫికేషన్లో ఎక్కడన్నా మెన్షన్ చేశారా అని అంటే బిగ్ ఎస్ మెన్షన్ చేశారు. ఎక్కడ? మన నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 12లో రిజర్వేషన్స్ పేరా 4 అనే దాంట్లో జీవో నెంబర్ 77 అనే దాన్ని మేము ఫాలో అవుతాము అని చెప్పి మెన్షన్ చేశారు. చూడండి, డేట్ కూడా కరెక్ట్గానే ఇచ్చారు. ఓకే, ఇది లెటర్ అండ్ స్పిరిట్లో ఫాలో అయ్యారా అని అంటే లేదు. నేను ఎగ్జాంపుల్స్తో చూపిస్తాను చూడండి. ఫస్ట్ జీవో నెంబర్ 77లో పేజ్ నెంబర్ 30లో ఒక స్క్రీన్ షాట్ తీసి పెడుతున్నాను. నేను మీకు అర్థం కావడం కోసం హార్జాంటల్ రిజర్వేషన్స్లో మనకి ఉమెన్, పీబీడీ, దట్ మీన్స్ ఫిజికల్లీ బెంచ్ మార్క్ డిసబిలిటీస్, దాని తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్, దాని తర్వాత మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఉంటారు. వీటన్నిటిని తీసేసి నేను ఉమెన్ ఒక్కదాని గురించి చెప్తున్నాను, సో దట్ మీకు బెటర్ అండర్స్టాండ్ అవుతుందని చెప్పేసి. ఈ పేజ్ నెంబర్ 30లో రూల్ నెంబర్ 22A సబ్ రూల్ 4లో ఏమని చెప్తారంటే, హార్జాంటల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ రోస్టర్ పాయింట్స్ షల్ నాట్ బీ అసైన్డ్ ఫర్ హార్జాంటల్ రిజర్వేషన్స్ ఫర్ ఉమెన్ అని చెప్పి అని అంటారు. జీవో నెంబర్ 3 కూడా అదే అనమాట. ఉమెన్ అనేది ఒమిట్ చేశాము. సర్వీస్ రూల్స్ 1996, 77 ఇది కూడా సేమ్. నో నీడ్ టు నో అబౌట్ ద జీవో నెంబర్ 3 రైట్ నో. సో మళ్ళీ చెప్తున్నాను, రోస్టర్ పాయింట్స్ షల్ నాట్ బీ అసైన్డ్ ఫర్ హార్జాంటల్ రిజర్వేషన్స్ ఫర్ ఉమెన్. నాట్ బీ అసైన్డ్ అంటే కేటాయించబడవు అనేది ఒక రూల్. ఏంటి? హార్జాంటల్ రిజర్వేషన్ అమ్మాయిలకు ఇవ్వద్దు అనేది ఒక రూల్ అనమాట, అకార్డింగ్ టు జీవో నెంబర్ 77. ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఏముందో చెక్ చేద్దాం. గ్రూప్ 2 నోటిఫికేషన్ సబ్ రిజిస్టర్ తీసుకోండి. ఇదంతా ఇచ్చాడు, ఓకే. దాని కింద నోట్లో చూడండి, రిజర్వ్డ్ హార్జాంటల్లీ, పీబీడీ ఉమెన్, పీబీడీ ప్లస్ ఉమెన్. డిప్యూటీ తహసీల్దార్ తీసుకోండి, రిజర్వ్డ్ హార్జాంటల్లీ, పీబీడీ ప్లస్ ఉమెన్, పీబీడీకి ఇచ్చారు, ఉమెన్కి ఇచ్చారు, పీబీడీకి ఇచ్చారు, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్కి ఇచ్చారు, ఉమెన్కి ఇచ్చారు, పీబీడీకి ఇచ్చారు. చూసారా? జీవో నెంబర్ 77 ఏమో మీరు హార్జాంటల్ రిజర్వేషన్ ఇవ్వకండ్రా, అసైన్ చేయకండ్రా అని అంటే నోటిఫికేషన్లో ఆల్రెడీ అసైన్ చేస్తారు. దేర్ బై వీ కెన్ సే దట్ జీవో నెంబర్ 77 ఇవ్వద్దు అని అంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చింది కాబట్టి ఒక లా అయితే వైలేట్ చేశారు. ఓకే, లాని వైలేట్ చేశారు. ఫస్ట్ పాయింట్. ఈ హార్జాంటల్ రిజర్వేషన్ ఇవ్వడం వలన కాన్సిక్వెన్సెస్ ఏంటి అంటే, మనము హార్జాంటల్ రిజర్వేషన్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవాలి. ఈ హార్జాంటల్ రిజర్వేషన్ గురించి మాట్లాడినటువంటి కొన్ని కేసెస్ గురించి నేను చెప్తాను. రాజేష్ దర్యా కేస్, శబర్వాల్ కేస్, తర్వాత అనిల్ కుమార్ గుప్తా కేస్, వీటన్నిటిని అనుసంధించి జీవో నెంబర్ 77, జీవో నెంబర్ 3లో ఈ హార్జాంటల్ రిజర్వేషన్ని మీరు ఫాలో అవ్వకండి, స్టార్టింగ్లోనే ఎండింగ్లో ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఫాలో అవ్వండి అనేది ఒక ప్రొసీజర్ ఎలా ఫాలో అవ్వాలో చెప్పారనమాట. బిఫోర్ టెల్లింగ్ దట్ ప్రొసీజర్ ఐ విల్ టెల్ అసలు ఈ హార్జాంటల్ రిజర్వేషన్ నోటిఫికేషన్లో ఇవ్వడం వలన మనకు జరిగే నష్టం ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వీటన్నిటి ద్వారా ఏమని తెలిసిందంటే, మెన్ ఉమెన్ ఇనిషియల్ స్టేజెస్లో ఈక్వల్గానే ఫైట్ చేయనివ్వండి. లాస్ట్ లిస్ట్లో నాకు కావాల్సినటువంటి ఉమెన్ రాకోకుంటే నేను అప్పుడు కిందికి వెళ్ళి చేయబట్టుకొని ఆ ఉమెన్ని పైకి తీసుకొని వస్తాను, సో దట్ ఐ కెన్ ఎంపవర్ దట్ ఉమెన్ అనేది ఇది చెప్పిందనమాట. అయితే స్టార్టింగ్లో ఇవ్వకండి, లెట్ దమ్ ఫైట్ ఈక్వల్ అట్ ఇనిషియల్ స్టేజెస్ అని చెప్పింది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ని తీసుకొని మీకు ఇల్లుస్ట్రేట్ చేస్తాను. ఒక ఫైనల్ లిస్ట్ మనం తయారు చేయాలి. 15 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో మనము ఉమెన్ని కూడా తీసుకోవాలి కదా. డెఫినెట్లీ 1/3 ఉమెన్ని తీసుకోవాలి. 5 మెంబర్స్ 15లో 5 మెంబర్ 1/3 అంటే 5 ఉమెన్ అనమాట. ఇప్పుడు నువ్వు నోటిఫికేషన్లో జీవో నెంబర్ 77ని ఫాలో అవుతూ అసైన్ చెయ్యలేదు అని అంటే, హార్జాంటల్ రిజర్వ్డ్ అనే పదం లేకోకుండా ఉమెన్కి ఇంతమంది ఉన్నాయని చెప్పకోకుండా ఉంటే ఏం జరుగుతుంది? ఫస్ట్ టాప్ 3 ఉమెనే ఉన్నారు అంటే ఫస్ట్ ర్యాంకర్, సెకండ్ ర్యాంకర్, థర్డ్ ర్యాంకర్ ఉమెనే ఉన్నారు. మనకి ఎంతమంది కావాలి? మొత్తం ఉమెన్ 15 లిస్ట్లో 5 ఉమెన్ కావాలి, సో దట్ ఇట్ సాటిస్ఫై ద 1/3 రిజర్వేషన్ ఫర్ ఉమెన్. ఇప్పుడు ఆల్రెడీ 3 మెరిట్లో వచ్చారు, నీకు 5 మంది కావాలి. సో నేను 2 నాన్ మెరిటోరియస్ వాళ్ళని తీసుకొని వస్తానన్నమాట లోపలికి. సో నాకు టోటల్లీ 5 మంది వచ్చారు. అవుట్ ఆఫ్ 15 5 మంది వచ్చారు. నా రూల్ నేను సాటిస్ఫై అయిపోయాను. కానీ మనం ఏం చేసాము? గ్రూప్ 2 నోటిఫికేషన్లో అసైన్ చేసేసాం అంటే నువ్వు రిజర్వ్ చేసేసావు. దట్ మీన్స్ ఈ 5 సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ద ఉమెన్. ఇప్పుడు సేమ్ ఇదే కేసుని చూడండి, ముందు చెప్పినటువంటి కేసు ఫస్ట్ ర్యాంకర్, సెకండ్ ర్యాంకర్, థర్డ్ ర్యాంకర్ ఆర్ ది ఉమెన్.
అండ్ దెన్ యూ రిజర్వ్ ద 5 సీట్స్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ రిజర్వేషన్లో 5 సీట్స్ని ఉమెన్ని రిజర్వ్ చేస్తే ఖచ్చితంగా ఉమెన్ని కూర్చోబెట్టాలి, నువ్వు వేరే వాళ్ళని కూర్చోబెట్టకూడదు. సో ఇప్పుడు ఉమెన్ 5 మెంబర్స్ని తీసుకొని వస్తావు కింద నుంచి. టోటల్ ఎంతమంది ఉమెన్ అయ్యారు, 3 + 5 8 అయ్యారు. కానీ నీకు కావాల్సింది 5, కానీ 8 నువ్వు కంపల్షన్ చేసావు 8 తీసుకోవాలని చెప్పేసి. ఇక్కడ అన్యాయం జరిగింది 3 పోస్టులలో, ఎవరికి, జనరల్ మెన్కి కానీ ఎవరికైనా కానీ. ఇంకో కేసు చెప్తాను నేను మీకు. నువ్వు అసైన్ చేసావు నోటిఫికేషన్లో, ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో తప్పు జరిగింది దానిలో చెప్తాం. 15 మంది లిస్టు తీయాలంటున్నావు, ఫైనల్ లిస్టు. అందులో ఒక లిస్టు తీసావు, ఆ లిస్టులో 10 మంది అమ్మాయిలు ఉన్నారు, ఇంకా అమ్మాయిలే లేరు. ఆ లిస్టులో క్వాలిఫై అయిన వాళ్ళు 10 మంది అమ్మాయిలు ఉన్నారు, ఇంకా వేరే వాళ్ళు లేరు. ఆ అమ్మాయిలందరూ ఫస్ట్ ర్యాంకర్లే. దట్ మీన్స్ ఫస్ట్ టు 10th ర్యాంక్, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అలా 10th ర్యాంక్ వరకు ఉన్నారు. ఈ లిస్టులో కూడా 10 మంది ఉన్నారు, ఇంకా కింద అందరు అబ్బాయిలే ఉండేది 11th నుంచి. కానీ నువ్వు ఈ 5 పోస్టులు రిజర్వ్ చేయడం వలన ఇవి ఎవరికి ఇవ్వాలి, నువ్వు ఖచ్చితంగా ఉమెన్కి మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు ఈ మెన్ను ఇక్కడ ఉమెన్ లేరు, అయిపోయారు. ఈ 5 పోస్టులలో మెన్ను కూర్చోబెడతావంటే కూర్చోబెట్టకూడదు. కూర్చోబెట్టాలంటే ఇంకా చీరలేసి కూర్చోబెట్టాలి, అలా కూడా చేయకూడదు, ఒప్పుకోదు. ఓకే, సో ఇప్పుడు ఈ ఉమెన్ లేరు, నువ్వు కూర్చోబెట్టలేవు. ఏం చేస్తాయి, ఇవి క్యారీ ఫార్వర్డ్ అయితే, విచ్ ఈస్ కంప్లీట్ వయలేషన్ ఆఫ్ అవర్ రైట్స్. సో కోర్ట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే హారిజాంటల్ రిజర్వేషన్ ఏదైతే ఉందో అది 33% ఏదైతే ఉందో అది డిజైరబుల్, అంతేగాని నువ్వు దాన్ని నెసెసిటీగా మార్చకండి అనేది మనకు జీవో నెంబర్ 77 చెప్తే వీళ్ళు నెసెసిటీగా మార్చారు అసైన్ చేసేసి అనేది మేజర్ పాయింట్ అనమాట. ఇప్పుడు ఉమెన్ మీరు బాధపడకండి, కొన్ని పోస్టులలో 15 ఫర్ అన్ ఎగ్జాంపుల్ డీటీలలో కానీ ఇలా వేరే వేరే పోస్టులలో తీసుకొని వస్తే కొన్ని చోట్ల 15 పోస్టులు ఉండి 33 1/3%లో మీకు 5 పోస్టులు రావాలి అనుకుంటే వాళ్ళు హారిజాంటల్లీ రిజర్వ్డ్ ఫర్ ఓన్లీ 2 women అని రాశారు. ఇది కూడా మీకు తప్పితమే జరిగింది. సో మీరేం అన్యాయం కాలేదు, రూల్ వైలేట్ అయిందని నేను ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. నేను ఏదైతే చెప్పానో అదే జీవో నెంబర్ 77 పేజ్ నెంబర్ 30లో ఇల్లుస్ట్రేషన్ ఇచ్చారనమాట. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఓపెన్ కాంపిటీషన్లో అందరినీ ఫిల్ చేయండి ఆన్ ద బేసిస్ ఆఫ్ ద మెరిట్. సెకండ్ స్టెప్ ఏంటి, సోషల్ రిజర్వేషన్ని ఫిల్ చేయండి. సోషల్ రిజర్వేషన్ అంటే వర్టికల్ రిజర్వేషన్ అనమాట, దట్ మీన్స్ బీసీ, ఎస్సీ, ఎస్టీ ఇలా ఫిల్ చేయండి. థర్డ్ స్టెప్ ఏంటి, ఇప్పుడు ఎంతమంది అమ్మాయిలు మెరిట్ బేసిస్లో ఉన్నారో లెక్క పెట్టండి. ఇఫ్ వచ్చినటువంటి అమ్మాయిలు 33 1/3%, మనం ఓసీ కేటగిరీ గురించి మాట్లాడితే ఓసీ కేటగిరీలో 33 1/3%కి ఈక్వల్గాను లేదంటే మోర్ దాన్ 33 1/3% వస్తే ఇంకా నువ్వు ఫర్దర్గా ఏ ఉమెన్ని తీసుకొని రావాల్సిన అవసరం లేదు అని ఇది చెప్తుందన్నమాట. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ షార్ట్ ఫాల్, ఇన్అడిక్వసీ ఉంటే అప్పుడు ఓన్లీ అన్నాడంటే ఇన్అడిక్వసీ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఇంక కింద నుంచి ఉమెన్ని తీసుకొని రండి అని ఈ ప్రొసీజర్ మొత్తాన్ని జీవో నెంబర్ 77లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నువ్వు అసైన్ చేయొద్దంటే చేసావు, ఫస్ట్ తప్పు. సెకండ్ తప్పు, నేను ఒక ప్రొసీజర్ ఇచ్చాను, నువ్వు ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వట్లేదు అనేది సెకండ్ తప్పు అనమాట, సెకండ్ మేజర్ రూల్ వైలేషన్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకొకటి నేను చెప్తాను, నేను అబ్జర్వ్ చేసింది. ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్స్ 1996 ప్రకారము పేజ్ నెంబర్ 33లో 22A ప్రకారము ఏం చెప్తారంటే ఉమెన్ అనేవాళ్ళు బాగా సూట్ అయ్యేటటువంటి జాబ్ ఏదైతే ఉందో అందులో ఉమెనే ఉండొచ్చు అని చెప్తారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ వాళ్ళల్లో ఎక్కువ ఉమెన్ సూటెడ్ అవుతారు కాబట్టి ఎక్కువ మంది ఉమెన్ని తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ప్రొవైడెడ్ లేకోకుంటే, ప్రావిజోలో ప్రొవైడెడ్ అంటున్నాడు, లేకోకుంటే అంటే మెన్ను ఉమెన్ ఇద్దరు పనిచేసేటటువంటి జాబ్లు ఏవైతే ఉన్నాయో అలాంటి జాబ్లో మెన్నుని కంప్లీట్లీ టోటల్ ఎక్స్క్లూషన్ అనేది జరగకూడదు అని చెప్పి చెప్తాడనమాట. దీన్ని కూడా వైలేట్ చేశారు. నేను ఈ రూల్ పెట్టి చెప్పాను, కానీ లాయర్లు ఈ రూల్ చెప్పకోకుండానే ఈ పాయింట్ చెప్పారనమాట. ఏంటివి, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ రూల్లో అడల్ట్ ఎడ్యుకేషన్లో జూనియర్ అసిస్టెంట్గా ఉమెన్ మాత్రమే పనిచేయగలరా, మెన్ కూడా పనిచేయగలరు కదా. కానీ బీసీబీలో ఒక పోస్ట్ ఉంటే ఆ ఒక్క పోస్ట్ ఉమెన్కి ఇచ్చారు హారిజాంటల్లీ రిజర్వ్ చేసి. ఇట్స్ ఎ వైలేషన్ ఆఫ్ నేను చెప్పినటువంటి ఇప్పుడు రూల్. నెక్స్ట్ ఈ హెచ్ఓడి డిపార్ట్మెంట్లో కూడా మెన్ ఇద్దరు పని చేయగలరు, కానీ ఉమెన్ ఎస్టీలో ఒక పోస్ట్ ఉంటే ఎస్టీ ఉమెన్కి ఇచ్చేశారు. సేమ్ ఇది కూడా యూత్ సర్వీసెస్లో కూడా ఇంతే, దాని తర్వాత ఆర్కియాలజీ కూడా ఇంతే. సో దట్ ఐ కెన్ సే దట్ థర్డ్ రూల్ వైలేషన్ అనేది జరిగింది. ఇది వాళ్ళు ప్రైమా ఫేసా చెప్పారనమాట. ఇందులో వాళ్ళు ఏం చెప్పారు, మేము పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నాము, మా పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకునేటప్పుడు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకునేటప్పుడు ఈ 52, ఈ 51, 50, దాని తర్వాత 46, నేను ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను, ఇలాంటివి చాలా చోట్ల ఉన్నాయి. ఈ పోస్టులకి నేను ఆప్ చేసుకోలేకపోయాను బికాస్
దట్ ఆర్ రిజర్వ్డ్ టు ద ఉమెన్. నాకు రైట్ టు ఆపర్చునిటీ అనేది పోయింది అనేది వాళ్ళు క్లియర్లీ ఎస్టాబ్లిష్ చేయగలిగారు అనమాట. ఓకే, యాక్చువల్లీ క్లియర్లీ ఎస్టాబ్లిష్ చేసి మన సైడ్ లాయరు ఇంకొక పాయింట్ కూడా వాదించాడు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇది ఎస్టీ ఉమెన్కి ఇచ్చారు నోటిఫికేషన్లో, అందుకని ఆ ఎస్టీ ఉమెన్ వచ్చి నాకు పోస్టులు ఎక్కువ ఉన్నాయని చదువుకుంటుంది. రేపు పొద్దున మీరు రోస్టర్ చేంజ్ చేస్తా అని అంటున్నారు. నాట్ ఎగ్జాక్ట్లీ ద రోస్టర్, హారిజాంటల్ రిజర్వేషన్ తీసేసి నేను చేంజ్ చేస్తాను అని అంటున్నావు. అలాంటప్పుడు నాకు ఈ పోస్ట్ ఉండేది ఇప్పుడు లేదు కదా అని ఆ అమ్మాయి మళ్ళీ కోర్టుకి ఫ్యూచర్లో వస్తుంది, మళ్ళీ ఇదంతా ఫర్దర్ కాంప్లికేషన్స్ అవుతాయి. సో ఇప్పుడే మీరు ఎగ్జామ్ ఆపండి అనేది మన వాళ్ళ వాదన. జనరల్లీ ఇది మేజర్ ఇష్యూ అనమాట. కానీ మనం ఎంత ఇల్లిటరేట్గా ఉన్నామంటే రోస్టర్ ఇష్యూ అని చెప్పి మనం అనుకుంటున్నాం. నేను రోస్టర్ ఇష్యూ గురించి కూడా జస్ట్ ఒక 2 minutesలో చెప్తాను. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్, డిప్యూటీ తహసీల్దార్ తీసుకున్నాం, జోన్ నెంబర్ 4లో తీసుకోండి. ఎన్ని పోస్టులు ఉన్నాయి? 24 + 9 33 ఉన్నాయి. 33లో వీళ్ళు ఓసీకి ఇట్లా బీసీకి ఇట్లా ఎంతమంది ఇచ్చారని చెప్పి నేను రాశాను. ఓకే, లెట్ మీ షో యూ. నోటిఫికేషన్లో ఓసీకి ఇన్ని, బీసీఏకి, బీసీబీకి ఇట్లా రాసుకుంటూ వచ్చాను. ఓకే, ఇప్పుడు జీవో నెంబర్ 77 ప్రకారం రోస్టర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందని జీవో నెంబర్ 77 చెప్పింది. సో లెక్క పెడతాం. ఏం లేదు, ఇది ఒక చార్ట్. ఆ చార్ట్లో నీకు 33 పోస్టులు ఉన్నాయి. అంటే 1 నుంచి 33 లోపల లెక్క పెడితే ఎంతమంది ఓసీ వాళ్ళు ఉన్నారో అన్ని పోస్టులు ఓసీ వాళ్ళకి రావాలి, ఎంతమంది ఎస్సీ వాళ్ళు ఉండాలో అన్ని పోస్టులు ఎస్సీ వాళ్ళకి రావాలి. ఇలా లెక్క పెట్టుకుంటూ పోవడమే. ఓసీ 1 2 3 4 5 6 అలా లెక్క 7 8 అలా లెక్క పెట్టుకుంటూ పోవడం. అలా లెక్క పెట్టుకుంటూ వస్తే మనము 1 to 33లో 14 ఓసీ మెంబర్స్ ఉండాలి. కానీ ఎంతమందికి ఇచ్చావు? నువ్వు 8కే ఇచ్చావు. నెక్స్ట్ బీసీఏలో 3 ఉండాలి. కానీ ఎంతమందికి ఇచ్చావు? 2కే ఇచ్చావు. ఓకే 77 ప్రకారము ఫస్ట్ నుంచి తీయలేదనే అనుకుందాం, అది వైలేట్ చేశారనే అనుకుందాం. జోన్ నెంబర్ 4లో డీటీలకి లాస్ట్ టైం రోస్టర్ 60 వరకు ఆగింది అని చెప్పేసి మనకున్న సమాచారం. ఓకే, ఆ సమాచారం ప్రకారం కూడా చూద్దాం. 61 నుంచి 93 వరకు. లెట్స్ సే 61 నుంచి ఓసీ లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 ఇలా లెక్క పెట్టుకుంటూ వస్తే 61 నుంచి 93కి ఓసీలు 11 ఉండాలంటే 8 ఉన్నాయి. ఇక్కడ 2 ఉండాలంటే 2 బీసీఏకి కరెక్ట్గానే ఉన్నాయి. బీసీబీకి 3 ఉండాలంటే 5 ఇచ్చాడు. 3 ఉండాలి, 5 ఇచ్చాడు. ఇక్కడ 1 to 33 తీసుకుంటే 2 ఉండాలి, 5 ఇచ్చాడు. ఇక్కడ ఇది తీసుకుంటే 1. అలా ఇలా చాలా మిస్టేక్స్ ఉన్నాయి రోస్టర్లో. ఇదొక్కటే కాదు, చాలా చోట్ల మిస్టేక్స్ ఉన్నాయి. ఇది మనం అనుకున్న, మనకు తెలిసినటువంటి నాలెడ్జ్. ఇంకోటి ఏంటంటే, నేను మీకు స్టార్టింగ్లో చెప్పానా, రోస్టర్ పాయింట్స్ షల్ నాట్ బి అసైన్డ్ హారిజాంటల్లీ ఫర్ ద ఉమెన్ అని చెప్పేసి. ఇదే జీవో నెంబర్ 77లో నేను ఇప్పుడు మీకు చూపించేటివి ఈ జీవో నెంబర్ 77 స్క్రీన్ షాట్స్ అనమాట. జీవో నెంబర్ 77లో ఉమెన్కి రోస్టర్స్ అసైన్ చేయొద్దు అన్నాడు కాబట్టి ఎక్కడే కానీ ఓపెన్ కాంపిటీషన్ పక్కన ఉమెన్ అని రాయలేదు, ఎస్సీ పక్కన ఉమెన్ అని రాయలేదు. ఇలా పక్కన ఎక్కడో చోట ఉమెన్ అని రాయాలి. వాళ్ళకు కూడా రోస్టర్ పాయింట్స్ ఇచ్చింటే ఎక్కడో చోట రాసి ఉండాలి. చూడండి, 1 to 100లో ఎక్కడా రాయలేదు. దట్ మీన్స్ వాళ్ళు ఏమో జియో 77 చాలా క్లారిటీగా ఉంది, కానీ నోటిఫికేషన్లో తప్పు జరిగింది. ఇది ప్రైమా ఫేసి మన వాళ్ళు డెవలప్ చేసినటువంటిది. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమన్నారంటే, ఫస్ట్ పాయింట్ గవర్నమెంట్ సైడ్ నుంచి చెప్పడమే, ఓకే హారిజాంటల్ రిజర్వేషన్ అనేది మేము ఇచ్చాము, అది తర్వాత మార్చుకుంటాము. ఇప్పుడు ఎగ్జామ్ అనేది ఒక ప్రాసెస్ కదా, ఆ ప్రాసెస్ని ఎందుకు ఆగడము, ఎగ్జామ్లో రోస్టర్ పాయింట్లు గురించి ఏం మాట్లాడడం కదా మనం, లెట్ ద ఎగ్జామ్ కంటిన్యూ అండ్ వీ విల్ సీ లేటర్. కోర్టు ఏం చెప్తే మేము కూడా అది చేయడానికి రెడీగా ఉన్నాము, ఎగ్జామ్ అయితే కంటిన్యూ చేయండి అని చెప్పి గవర్నమెంట్ సైడ్ వాదించారు. దట్టు పిటిషనర్ ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడికి పిటిషనర్ 4 ఉన్నారు, కానీ అందులో ప్రిలిమ్స్ పాస్ అయింది ఒక్కడే. అతను మెయిన్స్ రాయడానికి ఛాన్స్ ఉంది కదా, ఎందుకు ఎగ్జామ్ ఆపాలి, లెట్ ద ఎగ్జామ్ ప్రాసెస్ కంటిన్యూ అనేది చెప్పారనమాట. కానీ ఈ టైంలో మన సైడ్ లాయర్ వాళ్ళు ఒక చిన్న 2-3 పాయింట్లు చెప్పింటే కనుక ఈ వాదన అన్నింటినీ బేస్లెస్ అయిపోయింది. ఇందులో మన వాళ్ళు బేస్లెస్ చేపిస్తూనే వాళ్ళు ఏం చెప్పారు, ఇలాంటి పోస్టుల వలన నేను పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోలేకపోవడంతో నా ఆపర్చునిటీ పోయింది మెయిన్స్ ముందే అనేది వాళ్ళు కరెక్ట్గానే వాదించారు. దాంతోపాటు ఇంకొక 3 పాయింట్స్ ఎక్కువ చెప్పింటే బాగుండిందునేమో నాకు అనిపించింది. ఒకటి ఏంటి, లాస్ట్ టైం సమ్ ఆగస్ట్లోనో ఇప్పుడు 2024 ఆగస్ట్లోనో రూల్స్ కెనాట్ బి చేంజ్డ్ మిడ్వే అని చెప్పి ఒక కేసు వచ్చిందనమాట. ఆ కేసు గురించి ఒకసారి కోట్ చేసింటే సరిపోయింది. అలానే రోస్టర్ మిస్టేక్స్ ఉండడంతో ఎగ్జామ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినా కానీ అసిస్టెంట్ ప్రొఫెసరు ఏపీపీఎస్సీ ఈ ఏపీలో ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసరు మన కోటే కొట్టేసింది అని చెప్పేసి ఉండాల్సింది.
ఓకే, అలానే అసిస్టెంట్ కమాండర్ అని ఇంకోటి కూడా కొట్టేశారు కదా, అది కూడా చెప్పింటే, ఈ 3 పాయింట్లు చెప్పింటే కనుక ఈ ఆర్గ్యుమెంట్స్ అన్ని బేస్లెస్ అయిందును అని నా ఒపీనియన్. ఓకే, వీటన్నిటిలో మన సైడ్ లాయరు గవర్నమెంట్ తప్పులు అవన్నీ పక్కన పెడితే మేజర్ మిస్టేక్ ఎవరిది తెలుసా? స్టూడెంట్స్ది. ఎందుకు స్టూడెంట్స్ది అంటున్నానంటే, ఈ కేసు గురించి వెల్ ఎడ్యుకేటెడ్ గ్రాడ్యుయేటెడ్ పీపుల్ అయినటువంటి మీరు ఈ కేసు గురించి జీవో నెంబర్ 77 పీడిఎఫ్ ఓపెన్ చేసుకొని చదువుకొని లింక్ చేసుకొని ఇవి తప్పులు ఉన్నాయి, ఈ తప్పులు ఉండడం వల్ల మా ఇన్ కేసు ఎగ్జామ్ జరిగినా కానీ ఆగిపోతుంది, మా జీవితాలు పాడైపోతాయి అని చెప్పి మీరందరూ పిటిషనర్తో ఇంపీడ్ అయిపోయి ఉంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఉమెన్ గురించి చెప్పాను కదా, నాకు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇవ్వట్లేదని, అలాంటి ఉమెన్లు కూడా ఇంపీడ్ అయి ఉంటే, నేను ఉమెన్ అంటున్నాను, వాళ్ళు పాయింట్అవుట్ చేయట్లేదు, మనందరం అనమాట, ఇంపీడ్ అయి ఉండింటే అసలు ఈ పాయింట్ అనేది బేస్లెస్ అయిపోయింది. గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్ బేస్లెస్ చేసింది మనం ఇంపీడ్ అవ్వకపోవడము మన తప్పు. ఇప్పుడు నేననే కాదు, ఎవరైనా ఏదన్నా కేసు గురించి చెప్పినా మన వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే, స్టే వస్తుందా రాదా, ఎగ్జామ్ జరుగుతుందా జరగదా, అది మాత్రం చెప్పండి, కేసు అంతా మాకు అనవసరం, ఫైనల్లీ మీ ఒపీనియన్ చెప్పండి అని మాత్రమే అడుగుతున్నాం. వాళ్ళ నోట్లోంచి స్టే వస్తుందంటే మనం సంతోషపడతాం, రాలేదు అంటే వీనికేం తెలీదు అని అంటారు. అంతే కదా మనం మాట్లాడేది. అండ్ ఇంకొకటి, ఆ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు అని అంటే పిటిషనర్స్కి డబ్బులు వేస్తారు, ఆ డబ్బులు పూలప్ చేసిన దాంట్లో డబ్బులు, ఆ ఫండ్లో మీరు డబ్బులు వేస్తారు, ఆ గ్రూప్లో జాయిన్ అవుతారు, ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ అని పీడిస్తారు. అంతే కదా మనం చేసింది. సో మనము డెఫినెట్లీ ఎడ్యుకేట్ అవ్వకుండా ఇల్లిటరేట్గా మిగిలి మనం చేసినటువంటి తప్పిది. ఓకే, నిన్ననే డెసిషన్ రాకపోవడానికి అనేది నేను చెప్తున్నాను అనమాట. జడ్జి అయితే రిజర్వ్డ్ ఫర్ ఆర్డర్స్ అండ్ ఈ తప్పు మీరు చేశారని అనట్లేదు, మీలలో నేను కూడా ఒకడిని. ఓకేనా, జడ్జి రిజర్వ్డ్ ఫర్ ఆర్డర్స్ అని అన్నాడు. ఇప్పుడు మనం ఏం రావచ్చు డెసిషన్, ఇది మనకు మోస్ట్ క్రూషియల్. ఇప్పుడు నేను పైన చెప్పిందంతా మీకు అన్నెసరీ, అంతే కదా, మీరు అలానే ఆలోచిస్తారు, ఇది ఒక్కటే చెప్పమంటారు. నేను 2 సైడ్లు చెప్తాను చూడండి. స్టే ఎందుకు వస్తుందంటే, ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది జీవో నెంబర్ 77, రాజేష్ దర్యా కేసు, అనిల్ కుమార్ గుప్తా కేసు, శబర్వాల్ కేసు, జీవో నెంబర్ 3 అన్నింటినీ వైలేట్ చేసింది. ప్రైమా ఫేసి డెవలప్ చేసాం వైలేట్ చేసిందని, లాయర్లు డెవలప్ చేసేసారు, అందుకని స్టే ఇవ్వచ్చు. సెకండ్ పాయింట్, ఇది కంటిన్యూ అయితే, ఎగ్జామ్ పెట్టి కంటిన్యూ అయితే, ఉమెన్ ఏదైతే మనం చెప్పుకున్నామో నాకు ఇస్తానని చెప్పి ఇప్పుడు తీసేశారు. అండ్ ఆల్సో నేను పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నాను, నాకు కొన్ని పోస్టులు ఉమెన్కి హార్జెంటల్లీ రిజర్వ్ చేయడం వలన నేను ఆ పోస్టులకి ప్రిఫరెన్స్ ఇచ్చుకోలేకపోయాను. మీరు ఇచ్చింటారు, కానీ మీరు ఆ పోస్టులకు ఎలిజిబుల్ కాదు కదా. సో ఈ రెండింటిని కన్సిడర్ చేసుకుని ఫర్దర్ కాంప్లికేషన్ రాకోకుండా ఉండడానికి జడ్జి స్టే ఇచ్చిండొచ్చు. ఇంకోటి, ఎందుకు స్టే ఇవ్వలేదు అని అంటే, ఫస్ట్ పాయింట్, ఎగ్జామ్ అనేది ఒక ప్రాసెస్. లైక్ క్వశ్చన్ పేపర్ తయారు చేయడం, ఎగ్జామ్ సెంటర్లు సెలెక్ట్ చేసుకోవడం, హాల్ టికెట్, ఇవన్నీ ప్రాసెస్. జడ్జి ఈ ప్రాసెస్ని ఆపేయాలి అని అనుకుంటే నిన్ననే చెప్పేసి ఉండాలి, ఈ ప్రాసెస్ని కట్ చేసి ఉండాలి, కానీ చెప్పలేదు. రిజర్వ్డ్ ఫర్ ఆర్డర్స్ అని అన్నాడు. దీనికి నేను కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా చెప్తాను. ఈ కేసు అనేది మన ఫీల్డ్లో ఉండి, మనం ఈ ఫీల్డ్లో ఉండి మనకే తెలియలేదు ఇంత టెక్నికల్ కేసు ఇది. మనం ఏదో రోస్టర్ ఇష్యూ అని అనుకుంటున్నాం. ఇంత టెక్నికల్ కేసుకి స్పాట్లో ఏ జడ్జి డెసిషన్ తీసుకోడు. ఇది మనం చాలాసార్లు చూసినది అనమాట. నెక్స్ట్ ఇంకోటి, శివాజీ కేసు ఉంది, శివాజీ సార్ కేసు ఉంది కదా, ఆ కేసుకి గవర్నమెంట్ కౌంటర్ ఫైల్ చేయలేదని శివాజీ సార్ కేసు నిన్న డీల్ చేయలేదన్నమాట. సో ఈ శివాజీ కేసు డీల్ చేయలేదు, ఇంకా ప్రైమా ఫేసీలోనే ఉంది. ప్రైమా ఫేసీ జనరల్లీ ఎందుకు పెడతారంటే స్టే కోసమే చెప్తారనమాట, స్టే కోసమే ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. సో ఇది కంప్లీట్లీ నేను విన్న తర్వాత డెసిషన్ తీసుకుంటాను అని జడ్జి అనుకుంటే స్టే రాదు. శివాజీ కేసు కూడా విని నేను కంప్లీట్ అంత తర్వాత తీసుకుంటానంటే మనకు స్టే రాదనమాట. నేను బోత్ సైడ్స్ చెప్పాను, మీరు ఏ సైడ్స్ ఉన్నారో ఆ సైడ్ని బట్టి మీ డెసిషన్ అని ఫాలో అవ్వండి. ఇంకోటి నేను ఒకటి చెప్పాలి అని అనుకుంటున్నాను, ఏంటి అని అంటే, ఇప్పుడు ఎగ్జామ్ జరిగింది అనుకోండి, ఆఫ్టర్ ద ఎగ్జామ్ అయినా కానీ ఈ కేసు కొట్టేస్తారని అంటున్నారు అందరూ. నేను కూడా క్లారిటీగా చూపించాను, వైలేట్ అయింది, కొట్టేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి. కానీ ఎప్పుడు కొట్టేస్తారు, దీనికి మీరు ఆన్సర్ చేయగలరా? చెయ్యలేరు. ఎందుకంటే 2018 కూడా స్ట్రాంగ్ కేసే, 2018 గ్రూప్ 1 కూడా. ఎప్పుడు కొట్టేస్తారు అని అంటే మీరు ఆన్సర్ చేయగలరా? ఇప్పటికీ మీరు ఆన్సర్ చేయలేరు. 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ క్వశ్చన్కి ఇప్పుడు కూడా మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఆఫ్టర్ ఎగ్జాము ఈ కేసు కొట్టేస్తారు అని అనుకున్నా కానీ ఎప్పుడు కొట్టేస్తారంటే మీరు ఆన్సర్ చేయలేని పరిస్థితిలోనే ఉంటారు. ఇన్ కేస్ వాళ్ళకి జాబులు ఇచ్చారనుకోండి, వాళ్ళేమో ప్రశాంతంగా జాబులు చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలతో సంతోషంగా ఉంటారు, అది బాగానే ఉంటుంది. మనమేమో ఈ రోడ్ల మీద తిరుగుతూనే ఉండాలి.
ఫస్ట్ పాయింట్. వాళ్ళు సంతోషంగా ఉన్నారని అనుకుందాం, రేపు పొద్దున 6-7 సంవత్సరాల తర్వాత కోర్టు కొట్టేసింది అనుకో ఈ కేసు, వాళ్ళకి ఏజ్ లిమిట్ పోతుంది కొంతమందికి, కొన్ని జాబ్లకి, లేదంటే కంప్లీట్లీ ఏజ్ లిమిట్ పోతుంది. వాళ్ళు మళ్ళీ గ్రూప్ 2 రాసుకోలేరు. వాళ్ళు జాబ్లో కూర్చొని మళ్ళీ ఏం పని చేసుకోవాలో తెలియక నార్మల్గా చేసుకుంటారు. వాళ్ళు కూడా ఇబ్బందులలో ఉంటారు, మనం కూడా ఇబ్బందులలోనే ఉంటామన్నమాట. ఓకే, సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. ఇలా చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని అనుకుంటే ఆఫ్టర్ ది ఎగ్జామ్ వెన్ అనే క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయలేరు, నేను ఆన్సర్ చేయలేను, కోర్టు కూడా ఆన్సర్ చేయలేరు. వెన్ అనే క్వశ్చన్కి వాట్ హ్యాపెన్స్ అనేది చెప్పగలం, అందరూ చెప్పగలరు. వెన్, ఎప్పుడు అనే క్వశ్చన్కి ఎవ్వరూ ఆన్సర్ చేయలేరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలన్నా అది చెయ్యండి. అపార్ట్ ఫ్రమ్ దట్, I kindly request you all to please subscribe, like and share the channel. Thank you so much. I am Thomas Shelby.